హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో వాటర్ మెలన్తో జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ 2 రకాల జ్యూసెస్లు అయితే చేస్తున్నానండి నేను. ఒకటి స్వీట్, అలానే ఒకటేమో స్పైసీగా చేస్తున్నాను. స్వీట్ లవర్స్ స్వీట్ ఇష్టపడతారు కదా, అలానే స్పైసీ లవర్స్ కోసం కూడా స్పైసీ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ముందుగా ఇలా వాటర్ మెలన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత 1 కప్పు ముక్కల్ని నేను ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దాంట్లో మీ స్వీట్ తగినట్టుగా షుగర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇలా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టి ఇలా స్ట్రైన్ చేసుకోండి. దాంట్లో గింజలు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు దాంట్లో ఒక నిమ్మకాయని అయితే పిండుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్కి చేస్తున్నాను కాబట్టి 1/2 నిమ్మకాయ అయితే పిండుకున్నాను. ఇలా దాన్ని ఒకసారి పిండుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మన గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. స్వీట్ జ్యూస్ అయితే రెడీ అయిందండి. దీన్ని ఇలా వాటర్ మెలన్ పీస్ని పెట్టి డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అలానే మనం స్పైసీ జ్యూస్ కూడా చేసుకుందాము. దానికోసం 1 కప్పు ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. దాంట్లో చిన్న అల్లం ముక్కలను వేసుకోండి. 4 పుదీనా ఆకులను కూడా అందులోనే వేసుకోండి. కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మిరియాల పొడి చాలా తక్కువ వేసుకోండి, కారం ఎక్కువైపోద్ది. అలానే 1 స్పూన్ షుగర్ కూడా వేసుకుని మొత్తం అంతా ఇలా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకొని బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇది కూడా 1 గ్లాస్కి చేస్తున్నానండి. దీంట్లో కూడా ఇలా 1/2 నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే సర్వ్ చేసుకుంటామో దానికి ఇలా నిమ్మకాయ రాసుకుని చాట్ మసాలాలో గ్లాస్ పెట్టి ఇలా తిప్పుకుంటే మన చాట్ మసాలా అనేది పైన చక్కగా అంటుకుంటుంది. ఇది గార్నిషింగ్ కోసమే చేస్తున్నానండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. మిరపకాయని ఇలా కట్ చేసుకుని గ్లాస్లో వేసుకోండి. దాంట్లో ఈ జ్యూస్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి రెండుని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.